చెప్పానంటే మనకి ఏంటంటే ఎవరేం చెప్తే పాటించేస్తుంటాం మనం. నీళ్ళు తాగమంటే తాగేస్తుంటాం, రోజు 5 లీటర్లు తాగనే తాగేస్తాం. అది మంచిది, ఆయన చెప్పింది కరెక్టే, కానీ మనం అర్థం చేసుకోవడంలో తప్పు. మీరు ఉప్పు కారం తినకుండా ఉన్నారనుకోండి, రోజు 5-6 లీటర్లు నీళ్ళు తాగాలి. తాగకపోతే మీకు ఆ సోడియం లెవెల్స్ సరిపోవు, ఎక్కువ నీళ్ళు తాగాలి, ఆయన చెప్పిన నీళ్ళు తాగాలి. మీరు ఉప్పు పూర్తిగా మానేస్తే, అసలు ఉప్పే వాడకుండా ఉంటే ఏమండి, అప్పుడు మాత్రమే మీరు ఎక్కువ నీళ్ళు తాగడం ఉత్తమం. అది కాకుండా ఉప్పు తినేస్తూ నీళ్ళు తాగేస్తున్నారు అనుకోండి, లోపల ఏదో లేచిపోద్ది. అసలు నీళ్ళు ఎన్ని తాగాలి? లీటర్ల కొలత మన పూర్వం ఉందంటే మన పూర్వీకులు ఏమైనా కొలుసుకుని లీటర్లు కొలుసుకుని పెట్టుకున్నారు ఏంటి ఎవరన్నా? వాళ్ళు తాగారు పొద్దున్నే నీళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనిషి ఎన్ని నీళ్ళు తాగాలి, కొలత అంటే లీటర్లు కాదండి, ఎవరి కొలత వాళ్ళకే భగవంతుడు ఇచ్చాడు. 7 దోసులు నీళ్ళు పొద్దున్నే, ఎవరి దోసులు వాళ్ళది, ఆ నీళ్ళు వాళ్ళకి సరిపోతాయి. మిగతావి మీ చుట్టూ ఉండే వాతావరణం, మీరు చేసే పని, మీరు తిన్న ఫుడ్డు, ఇవన్నిటిని బట్టి మీ బాడీలో లెవెల్స్ తగ్గితే మీకు దాహం అనేది ఒకటి ఉంది. అప్పుడు ఆ దాహం అంటే మనకి నీళ్ళు తగ్గాయని చెప్తుంది అనమాట. అన్నీ మనకు ఉన్నాయి కదా, ఇండికేషన్ చెప్తూ ఉంటుంది, మన బాడీ ఎప్పుడు మనకు చెప్తూ ఉంటుంది, మనం వినమంతే. అప్పుడు నీళ్ళు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగితే సరిపోద్ది, ఇంకా రోజు బ్యాలెన్స్. లీటర్లు నీళ్ళు తాగాలని అదేం లేదు. రియల్గా ఏంటంటే రోజు 7 దోసులు నీళ్ళు పులుసు దాంట్లో పోసుకొని వచ్చి చూసుకోండి, ఆ నీళ్ళు మీకు సరిపోతాయి మీ జీవితాంతం. రోజు పొద్దున్న దగ్గర నీళ్ళు తాగని చాలు అంతే. తర్వాత మీరు దాహం ఎత్త తాగని లేదా అనేయండి. అలాంటి దాన్ని మీరు రోజు పనిగట్టుకుని లీటర్లు కొలుచుకుని, అది మంచినీళ్ళ యాసిడ్ కొలుసుకుని తోసేస్తున్నాం లోపలికి. వేసిన తర్వాత ఎక్కువ నీళ్ళు తాగేస్తే పంపింగ్ ఏమంటే పెద్ద జబ్బుల్లోకి వచ్చాం. సరే ఏదో అయిపోయింది, మన కర్మకాయలు మనకి జబ్బులు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి. వచ్చిన దాన్ని ఏదన్నా శాశ్వతంగా పరిష్కరించుకునే మార్గం ఏమైనా ఉందా? ఇంత సైన్స్, ఇంత టెక్నాలజీ అంతా డెవలప్ అయింది, పెద్ద మనం సైన్స్గా డెవలప్ అయ్యాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది మన చేతిలో. సో అడ్వాన్స్డ్ మెడిసిన్స్లో కూడా అడ్వాన్స్గా ఉన్నాం. అన్ని వైద్యాలు ఉన్నాయి, ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది, సిద్ధ ఉంది, నేచురోపతి ఉంది. వీటన్నిటికన్నా పెద్దది ఇంగ్లీష్ వైద్యం ఉంది కదా. ఒక థైరాయిడ్ వస్తే ఈ వైద్యాలన్నీ కలిసి నీకు ఈ మందు వేసుకో 10 రోజులు లేదా నెల 40 రోజులు వేసుకో, నీ జీవితంలో థైరాయిడ్ మందు వేయక్కర్లేదని ఎవరైనా చెప్తారా? ఏమండి, నీ జీవితంలో థైరాయిడ్ మందు వేయక్కర్లేదని ఎవరైనా చెప్తారా? ఈ వైద్యులందరూ కలిసి ఎవరు చెప్పరు. జీవితాంతం థైరాయిడ్ మందు వేసుకోవడమే. వయసు పెరుగుతుంటే డోస్ పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. టెస్టులు చేయించుకుంటుంటాం, తిరుగుతుంటాం కదా, ల్యాబ్ల చుట్టూనే మందుల చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం ఫైల్ పెట్టుకుని. ఒక చిన్న థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే షుగర్ వస్తే జీవితాంతం మందులే. మనకేంటంటే ఒకసారి వచ్చాక ఇంకా జీవితాంతం మందులు వేసుకోవాలనే ట్యూన్లో ఉంటాం. మైండ్ సెట్ ఏంటంటే షుగర్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలి, అదే కాన్సెప్ట్లో ఉంటాం. ఈ వైద్యాలన్నీ కలిసి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయంటే ఎక్కడ లేదు కదా. ఇక్కడ షుగర్ పూర్తిగా పోద్దని ఎక్కడైనా మనం విన్నామా? ఇన్ని రోజులు వాడితే నీకు షుగర్ పూర్తిగా పోద్ది అని ఎవరినైనా చెప్పనండి? ఎవరు చెప్పరు. నీ జీవితంతో వాడడం ఏంటో. 10 మందికి ఇంగ్లీష్లో తగ్గిపోదు. అలాగే 10 మంది ఆయుర్వేదంలోకి వెళ్ళి ఆయుర్వేదం 10 మంది తగ్గదు, ఓ 3 తగ్గించవచ్చు, ఇంకో 3 హోమియోలో తగ్గచ్చు, ఇంకో 3 నేచురోపతి తగ్గచ్చు. వీటన్నిటిని పక్కన పెడితే తన లైఫ్ స్టైల్ మార్చుకుంటే తను పూర్తి తగ్గించుకోవచ్చు. తన జీవనశైలి మార్చుకొని ఏదో ఒక మందు వేసుకుంటే పూర్తిగా తగ్గించుకునే పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి. శాశ్వతంగా తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మరి తగ్గిపోయిన బోల్డ్ మంది ఉన్నారు.